హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దర్శకుడు వివి గోపాలకృష్ణ రూపొందించిన సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ సినిమా యొక్క చిత్ర విశేషాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారిగానే చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం దేనికి, కృష్ణమ్మ చిత్రానికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. కృష్ణమ్మ సినిమా కథ విషయానికి వస్తే, విజయవాడలోని వించిపేట ప్రాంతంలో అనాథలుగా పెరిగి పెద్దయిన కుర్రాళ్ళు భద్ర అంటే హీరో సత్యదేవ్, ఇక శివ అంటే కృష్ణ బూరుగల, ఇక కోటి లక్ష్మణ్ మీసాల. చిన్నప్పుడే ఓ నేరం మీద జైలుకు వెళ్ళొచ్చిన శివ తప్పుడు పనులకు దూరంగా ఉంటూ ప్రింట్ ప్రెస్ పెట్టుకొని బతుకుతూ ఉంటాడు. శివ కోటి మాత్రం గంజాయి అమ్ముతూ ఇంకా చిన్న చితక పనులు చేస్తూ ఉంటారు. శివ అతను ప్రేమించిన అమ్మాయి కోసం భద్రా కోటి మారిపోయి ఈ పనులన్నీ పక్కన పెట్టేస్తారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. ఇలా వీరి జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ఈ ముగ్గురు మిత్రులు ఓ గంజాయి డీల్ చేయాల్సి వస్తుంది. అందుకోసం వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో పోలీసులకు దొరికిపోతారు. దీంతో వీరి జీవితాలు అనూహ్యమైన మలుపు తిరుగుతాయి. ఓ తప్పుడు కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుంది. జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన హీరో సత్యదేవ్ తన మిత్రుడు శివ ప్రేమించిన అమ్మాయి చావుకు కారణమైన వారిని వెతికి వెంటాడి మరీ రివెంజ్ అయితే తీర్చుకుంటాడు. ఇలా ఫైనల్గా సినిమా అయితే ముగుస్తుంది. అయితే ఈ సినిమాకి కృష్ణమ్మ అనే పేరు ఎందుకు పెట్టారైతే నాకైతే అర్థమైతే కాలేదు. మీకు అర్థమైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని మీరు కానీ మొదటిసారిగానే చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి.